చిత్తుబుట్టలా వారేస్తా. దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సరే రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొలి రోజునే చేస్తాను. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, ఆర్ తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగలు పడ్డారు, పులివెందులు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికలు మీరు ఒకటే చూడాలి, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలవి. అవునా కాదా? ఈరోజు మనం అందరం చూస్తున్నాం. మనమందరం ఈరోజు ఒక్కసారి చూస్తే తమిళలో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగా. అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాది చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ జలగకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? అలాంటి వ్యక్తి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా? గోదావరిలో కలిపేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే కూటమి రావాలి. అది జరిగితే మా తమ్ముళ్ళకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఊర్లో కూర్చొని, ఉండిలో కూర్చొని ప్రపంచం మొత్తం కంపెనీల్లో పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తా. అవసరమైతే ఇక్కడే ఏ విధంగా మీరు అక్వాకల్చర్ అభివృద్ధి చేశారో అదే తరహాలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తాను. ఒక్క డిఎస్సి లేదు, ఒక కానిస్టేబుల్ ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని భ్రష్టు పట్టించాడు. ప్రతి నియోజకవర్గానికి ఏం హామీ ఇచ్చాడంటే కోల్డ్ స్టోరేజ్ పెడతాడని పెట్టాడా? ఇక్కడ ఒక్కటి పెట్టాడా మీకు? ఇంకో పక్క 30 లక్షల మంది ఇళ్లు కట్టారంటాడు. కట్టాడా? కడతాడా? నేను టిట్కో ఇళ్లు ఇస్తే రంగుల పిచ్చోడు రంగేసుకుని అసలు ఆ ఇల్లు కూడా మీకు ఇవ్వలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్లు మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తా. అతను ఇచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయను. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు
అర్బన్ లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇంటి జాగా ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం. ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తే ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా ప్రత్యేక హోదా నాడు తెచ్చాడా తమ్ముళ్ళు? తెస్తాడా అని అడుగుతున్నా. ఇంకో పక్క రాజధానిని సర్వనాశనం చేశాడా లేదని అడుగుతున్నా. ఇప్పుడు రాజధాని ఉందా అని అడుగుతున్నా. మన రాజధాని మన రాజధాని మన రాజధాని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగనీయకుండా చేస్తే నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఆశయం కోసం ముందుకొచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈరోజు మేము కలిసి సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గ్యారంటీ ఉంది. ఇవన్నీ కలిపి అమలు చేస్తాం. సామాజిక భద్రత కోసం పింఛన్లు పెంచుతాం. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాదే. జూలైలో 7,000 ఇస్తాం బకాయిలతో కలిపి. చంద్రన్న బీమా ఇస్తా. ఎవరన్నా సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్స్ అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఎక్స్గ్రేషియా ఇస్తాం. చెత్త మీద పన్ను రద్దు చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. డ్రగ్స్ గాని గంజాయి గాని 100 రోజుల్లో ఉక్కుపాదంతో అణిచివేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా ఈరోజు ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను విద్యేశ్వరం నుంచి మంచినీళ్లు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్లన్నీ భూగర్భ జలాలు కలుషితమైనాయి. అందుకే హామీ ఇస్తున్నా, మీకు స్వచ్ఛమైన నీరు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ పెడితే ₹1 ఉపయోగించుకోకుండా అందులో కూడా కొట్టేయాలని ఆలోచించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఆకివీడు నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే త్రిపుల్ చెప్పాడు, ఆకివీడిని అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ పైన స్లాబ్లు వేపిస్తాం. రైల్వే లైన్ కూడా ఫ్లైఓవర్ గాని అండర్ బ్రిడ్జ్ గాని కట్టి మీ అందరికీ ఆదుకునే బాధ్యత మాది. ఒక పరిశుభ్రమైన టౌన్ గా ఆకివీడును తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో అక్వాకల్చర్ ఎవరు అభివృద్ధి చేసిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు పడకేసిందా లేదా? మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. అక్వా రైతులు ధైర్యంగా ఉండండి.
సర్వశక్తులు కూడగట్టుకోండి. ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది. ఆ తర్వాత అక్వా రంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే 500 టన్నులు కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు. ఎన్ని అవసరమైతే అన్ని ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఏరియేటర్లన్నీ కూడా సబ్సిడీ పైన ఇస్తా, మేతను కూడా నియంత్రణ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు వేపిస్తాం. నేను ఒకటే చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తే ఎండ కూడా లెక్కలేదు కానీ టైం ఒకటి ఉంది. 5 గంటలకి ఇంకా 4 మీటింగ్లు పూర్తి చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ రోజు ప్రత్యేకంగా ఉండికొచ్చాను. రేపే చివరి రోజు మీకు చెప్పడానికి వచ్చాను. ఉండి నుంచి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో అహంకారి పోవాలి, సైకో పీడ విరగడైపోవాలి, విధ్వంసానికి నాంది విముక్తి కలిగించాలి, దోపిడీని అరికట్టాలి. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా? సిద్ధమైతే పార్లమెంటుకి, కమలానికి, అసెంబ్లీకి సైకిల్ కేసు గెలిపించండి. అదే మీరు ఇచ్చే బ్రహ్మాండం. రెండోది అడుగుతున్నా, రేపు కూడా ఎండలెట్లే ఉంటాయి. 12 అయితే ఇంట్లో నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ. అందుకే నేను అడుగుతున్నా, 7 గంటల లోపలనే మన ఓట్లు పూర్తి కావాలి. రెండోది, ఓటుకి 5,000, 10,000 ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఓటేస్తారా తమ్ముళ్ళు? అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు. నేను ఒకటే, ఆ పాపిష్టి డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. అందుకే అడుగుతున్నా, 6 గంటలకు నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుణ్ణి మొక్కోండి, సంకల్పం చేయండి. తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి. ఆ తర్వాత ఏం చేయాలని చేసి చూపిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, చాలా దిక్కల్లా నాయకులందరూ పార్టీలోకి వస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు స్వచ్ఛందంగా. కలిదిండి కృష్ణరాజు ఆయన కూడా పార్టీలోకి వస్తున్నారు. వారిని గట్టిగా స్వాగతం పలుకుతూ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు గాని ఫ్యాన్కు ఓటేస్తే, పని చేస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే గుర్తుపెట్టుకోండి.